కూతుళ్ళు ఇద్దరితో ఎప్పుడైనా చెప్తారా? అక్కడ కూడా మన డామినేషనేనా అని చెప్పేసి అంటారు. అదేమి అన్నగానే వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళే దొరికారు ఓకే. ఇద్దరికి కూడా. అందుకని నాకేమీ టెన్షన్ లేదు. ఓకే. డామినేషన్ చేయమని కూడా చెప్పనట్లా. అలా అంటే ఉండదు. వీళ్ళు ఇప్పుడు సరే హరితక్ అంటే వదిలేసేయండి. వాళ్ళిద్దరూ చక్కగా సీరియల్స్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి మూవీస్ చేసుకుంటున్నారు. బాగున్నారు. అండ్ కంప్లీట్ గా ఇప్పుడు రవళి గారిని చూసుకుంటే అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్ కి ఇచ్చి పెళ్లి చేశారు కదా. అది కూడా అది కొంచెం ఇష్టాల మీద జరిగిందని చెప్పొచ్చు. అక్కడ కొంచెం ఒక విషయంలో మాత్రం అంటే మాకు తెలుసు అబ్బాయి తెలిసిన అబ్బాయే. అబ్బాయి తెలిసిన అబ్బాయే కదా, మన క్యాస్ట్ కాదు, ఓ వాళ్ళు చౌదరీస్. మరి కాస్ట్ కానప్పుడు ఎట్లా చూసినా లవ్లోకి వద్దని సంబంధం చూసి మాట్లాడేవాళ్ళు రాదు కదా. అంతే కదా, అసలు ప్రేమకి కాస్ట్ కి సంబంధం ఏముంది? సంబంధం అది మేమే చూసాం మేమే చేసాం అంటానికి లేదు కది. కొద్ది గొప్ప ఆవిడకి లవ్ ఉన్నా కూడా దాన్ని మేము సమర్థించి చేసినట్టు అనమాట. ఓకే ఓకే. సమర్థించి గ్రాండ్ గా చేసాం పెళ్లి. నైస్ నైస్. మొత్తం ఇండస్ట్రీ అంతా వచ్చి అసలు చాలా గ్రాండ్ గా జరిగింది కదా వెడ్డింగ్. బాగా బాగా ఇప్పుడు ఏఎంబి మాల్ ఉంది కదా, అది ఒక కళ్యాణ మండపం. అది ఓహో శరత్ ఫంక్షన్ హాల్. అది ఓకే, అక్కడ చేసాం. సూపర్. అదే ఒక టైంలో కళ్యాణ మండపం. కళ్యాణ మండపం. ఓకే. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎటు చూసినా కానీ ముగ్గురు పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు, వండర్ఫుల్ ఫ్యామిలీస్. అండ్ ముగ్గురికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్, ఇటు కోడలు కానివ్వండి అటు అల్లుళ్ళు కానివ్వండి అందరూ కూడా చక్కగా ఉంటారు. అండ్ అంటే ఒక టైంలో మీరు పడిన స్ట్రగుల్స్ ఏవి కూడా ఇప్పుడు మీ పిల్లల దగ్గర లేవు, చక్కగా ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీని ఇలా చూసినప్పుడు? హ్యాపీ. ఇప్పుడు వాళ్ళటే ఇప్పుడు నాకంటూ నేను ఉంటామో నేను యూట్యూబ్ చేసుకోవటమో జరుగుతుంది కదా. నా లైఫ్ ఒక గాడిలో పడి వెళ్తుంది. ఇలా నాకు ఓపుకున్నంత వరకు ఇలాగే వెళ్తే తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం. వాళ్ళ టెన్షన్లు ఏమి మైండ్లో లేకపోతే అది హ్యాపీనే కదా. చాలు పిల్లలు సెటిల్ అవడం కంటే అసలు అదే వాళ్ళిద్దరు టెన్షన్లు నాకేమి లేవు. అబ్బాయి కూడా ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు ఇంకెప్పుడు చదువుతున్నారు, అది కొంచెం టెన్షన్ ఉంది తప్ప ఇంకేమీ లేదు. ఓకే. సో మీ యూట్యూబ్ ఎలా రన్ అవుతుంది? బాగానే ఉంది. 1,26,27,000 మంది దాకా ఉన్నారు సబ్స్క్రైబర్స్. వెళ్తుంది బాగానే, పర్వాలే. అసలు అనుకోని అతిథి అనమాట నాకు ఈ యూట్యూబ్. అవును, అసలు నేనే అనుకోలే. ఏంటో అది చెప్తున్నా, ప్రతి విషయంలో నా విషయంలో భగవంతుడి క్యాల్కులేషన్ ఉంది. నా విషయంలో మాత్రం మొదటి నుంచి భగవంతుడు క్యాల్కులేషన్ తోనే పిల్లల్ని తీసుకుని చెన్నై వచ్చా ఎంబడి పెట్టుకొని. అక్కడి నుంచి పెంచటం కానీ ఎంత ధైర్యం ఉండాలి చెన్నైలో. అదే కదా, సౌత్ ఇండియా మొత్తం చెన్నైలోనే ఉండే. అట్లాంటప్పుడు ఎంత ధైర్యం ఉండాలి. దట్టు ఇండస్ట్రీ అనేసరికి రకరకాల మాటలు. బస్సుల్లో తిరిగేటప్పుడు బస్సుల్లో తిరిగా, ఆటోలు వెళ్తే చాలా డబ్బులు అవుతాయని, తర్వాత ఆటోలు, తర్వాత కార్లకు వచ్చాం. తర్వాత చాలా కష్టంలో నుంచి లైఫ్ లాక్కొచ్చాం. ఇదంతా ఊరికే రాలేదు, చాలా కష్టం నుంచి లాక్కొచ్చాం లైఫ్లు. ఓకే. సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి అసలు మీరు ఇచ్చే సలహా ఏంటి? లైక్ అంటే చాలా మంది కూడా మీరు ఇందాక అన్నట్లుగా ఏ రోజు వచ్చింది ఈ రోజే పబ్బం గడుపుకోవాలని చూసేవాళ్ళు కొంతమంది, అండ్ మన తాతలు సంపాదించిన ఆస్తుల్ని కూడా తగలబెట్టేవాళ్ళు కొంతమంది. అసలు మీరేం చెప్తారు? అంటే డబ్బు విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అసలు ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి మీరు ఏంటి మీ సజెషన్ చెప్పండి. మనం చెప్పేంత లేదు సీన్ ఇప్పుడు జనరేషన్లో, ఇప్పుడు ఇండస్ట్రీలో సినిమా కానీ టీవీ కానీ ఎవరైనా సరే యాక్ట్రెస్ చాలా చాలా ముందంజలో ఉన్నారు. డబ్బు పాడు చేసుకోవట్లా. ఫస్ట్ ఉండడానికి ఇల్లు ఫ్లాట్ కొనుక్కున్నామా. ఎంతమంది ఇప్పుడు మేము కలిసి ఉండే పేర్లు చాలా మంది ఉన్నారు. టీవీ సినిమాల గురించి పెద్దగా తెలియదు, బోల్డ్ మంది ఉన్నారు. కానీ పెళ్లి చేసుకోవట్లా. మరి ఎప్పుడన్నా ఊహించామలా? వాళ్ళిద్దరు ఒకటే కానీ చేసుకుంటారు, కానీ ఎప్పుడు సెటిల్ అయినాకంట. లివింగ్ గురించి అంటున్నారా? లివింగ్ రిలేషన్స్ ఏదో అంటున్నారు కదా, ఉంటున్నారు. అన్యాయాలు జరగవు, ఇద్దరు మనస్సాక్షిగానే ఉంటున్నారు. కానీ సెటిల్ అయినా చేసుకున్నప్పుడు తొందర ఏంటి? ఎందుకంటే పెళ్ళి అంటే ఎంత ఇదిగా పెట్టినా ఫ్రెండ్స్ని పిలవాలి, ఒక చోట పెట్టాలి, కనపడకుండా లక్షలే అవుతాయి ఖర్చులు. ఇప్పుడు తొందర ఏముంది? తెలుసు ఒక నిశ్చితార్థం అయింది, సగం పెళ్ళి అయిపోయినట్టే. పెళ్ళికి మళ్ళీ పిలవాలంటే కనపడకుండా 10 లక్షలు ఖర్చు అయిపోతుంది, తెలీదు. ఇప్పుడు ఎందుకు? ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, వెనకాల ఏమైనా ఉంటే అప్పు ఉంటే కట్టుకోవాలి, తల్లిదండ్రులకు ఇచ్చుకోవాలి. చాలా జాగ్రత్తలో ఉన్నారు. దోబరా చేసేవాళ్ళు ఎవరు లేరు. 90% ఇప్పుడు దోబరా చేసేవాళ్ళు 90% లేరు.
Okay. 10% ఉన్నారు ఓకే. కొంచెం కేర్లెస్ గా, డబ్బు అంటే కేర్లెస్ గా చూసేవాళ్ళు ఒక 10% ఉన్నారు. 90% డబ్బుకు మర్యాద ఇస్తున్నారు. సూపర్. మర్యాద ఇస్తున్నారు. మనం చెప్పే పరిస్థితుల్లో ఎవరూ లేరు. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్తుంటారు, డబ్బుకి మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు డబ్బు మనకు రెస్పెక్ట్ అంతే, ఇస్తుంది అని అంతే. చెప్పేసి. సో మీరు ఫస్ట్ నుంచి అదే ఫాలో అయ్యారు. ఫస్ట్ నుంచి నాకు డబ్బు అంటే చాలా చాలా రెస్పెక్ట్. ఇప్పుడు ఏదంటే తీపి అంటారు, ప్రాణం అంటే తీపి ఎవరికైనా. సరే ప్రాణం ఉంది, నెక్స్ట్ ఏంటి? డబ్బే. అది లేకపోతే ఇంకేముంది అసలు? డెఫినెట్గా అసలు చాలా బాగుంది. లైక్ అంటే ముందు చూపు అనేది మొదటి నుంచే ఉంది. అంటే చిన్న వయసులోనే మనకంటూ ఒక స్ట్రగుల్ ఫేస్ అయినప్పుడు నిజంగానే జీవితం మీద ఒక కోరిక అనేది బలపడుతుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళని చూసినప్పుడు తెలుస్తూ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఏదో ఉంది గడిపేసాము 3 పిల్లలతో, చాలా మంది ఎలా చెప్తారంటే 3 పిల్లలతో నేను ఒక్కదాన్ని ఏం దాచిపెట్టుకుంటాను అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. కానీ 3 పిల్లల్ని పెట్టుకొని మీరు 3 పిల్లల్ని సెటిల్ చేసి మీరు ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు. మీకు అసలు ఇప్పుడు అవసరం లేదు అయినా కానీ యూట్యూబ్ ఛానల్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. మిమ్మల్ని కూర్చొని కూడా ఏం చేస్తాం, అందులో ఈ వయసు వచ్చిన తర్వాత కూర్చోటం అలవాటు పడ్డానే అనుకో సతికిలు పెట్టిపోతాయి ఎక్కడో చోట. నిజంగా యూఆర్ వెరీ 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 ట్రూలీ ఇన్స్పిరేషన్ అమ్మా. మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, అబ్బా అసలు అవసరం లేకపోయినా కానీ ఇప్పుడు ఇంత కష్టపడి యూట్యూబ్లు ఛానల్స్, ఈ వంటలు, అండ్ మళ్ళీ యాజ్ యూజువల్ మీ ఫ్రెండ్స్, మీ గుళ్ళు, మీ ఇదంతా అవన్నీ మళ్ళీ మామూలే, మీ గుళ్ళు, మీ ఫ్రెండ్ సర్కిల్ తో తిరగడం ఇదంతా. బట్ ఏదేమైనప్పటికీ కూడా నిజంగా యూఆర్ వెరీ వెరీ, అంటే చాలా మంది ఇంట్లో హౌస్ వైఫ్స్ అనుకొని ఉండే వాళ్ళకి మీలాంటి వాళ్ళు రియల్లీ ఇన్స్పిరేషన్. నాకు ఇంటర్వ్యూ మిమ్మల్ని చేయడానికి కూడా రీజన్ ఇవాళ అదే. ఏంటంటే ఈ నవరాత్రుల టైంలో ఒక అమ్మవారిలాగా నేను మిమ్మల్ని అనుకోని ఇక్కడికి వచ్చి మీతో అప్రోచ్ అయ్యాను. అవును, సంవత్సరం క్రితం నుంచి ట్రై చేస్తున్నావు. ఎస్, లాస్ట్ దసరాకి అనుకున్నాను. కాకపోతే చెప్పాను కదా మీరు మాక్సిమం చెన్నైలోనే ఉంటున్నారు. అవునవును. అండ్ ఎప్పుడైనా మధ్యలో అడిగితే ఒకసారి షిరిడి వెళ్ళారు, ఒకసారి కాశీనో ఎక్కడికో వెళ్ళారు. సో మొత్తం అదే అంటున్నా, మీ సర్కిల్ మీరు మెయింటైన్ అవుతూ మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ వైపు కూడా వెళ్తూ ఉన్నారు. న్యాయంగా ఇలాంటి యాత్రది 50లో 60 లోపల చేసేయాలి. అప్పుడు నాకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు ఓపికన్నంత వరకు ఎక్కువ చేయలేను. ఓపికన్నంత వరకు మా సొంత వాళ్ళు, మా మేనగాళ్ళు, మా చెల్లెళ్ళు వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. వీళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎంతవరకు వీలవుద్దో అంతవరకు చూసి వస్తా ఉంటా. వెళ్ళాలి, చూడాలిగా మరి, చూడాలి జ్యోతిర్లింగాలని. ఎంజాయ్ చేయడానికి టైం దొరికింది మీకు. ఇప్పుడు మళ్ళీ దీపావళి వెళ్ళిన తెల్లారి సోమనాథ్ వెళ్తున్నా. సోమనాథ్ అదేంటి ద్వారకా. సో ఇంక ఇప్పుడు మీరు దాచిపెట్టాలి కూడబెట్టాలని ఏం లేదు, మీకు వచ్చిన రెవెన్యూ మీరు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. దాచిపెట్టాలి కూడబెట్టాలని ఏమీ లేదమ్మా. నాకు వాళ్ళని అడగకుండా వెళ్ళే రోజు వస్తే నాకు అంతే చాలు, ఎవరిని అడగకుండా. సూపర్, రియల్లీ అమ్మ, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఎవరిని అడగకోకుండా భగవంతుడు నా గతి నన్ను పంపిస్తే చాలు. అంతే, ఇంకా అంతకన్నా మనం ఏమి లేదు. మనం పిల్లలకి నా డ్యూటీ నేను కన్నాను, నా పిల్లలకి నా డ్యూటీ ఏం చేయాలి, వాళ్ళే సంపాదించకుండా నా డ్యూటీ ఏంటి దాన్ని భద్రపరచాలి. అది ఆ డ్యూటీ నేను చేశాను. సూపర్, రియల్లీ వండర్ఫుల్ అమ్మా, థాంక్యూ సో మచ్. ఓకే అమ్మా, థాంక్యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.